కచప్ చూస్తే చాలు పిల్లలు టెంప్ట్ అవుతారు కదా, కానీ మనమే శాచెట్స్లో ఉంటాయనేసి వద్దంటాం తినడానికి. కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు, హెల్తీగా మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు మన రెసిపీ టమాటో కచప్. కచప్ కోసం నేను ఇక్కడ 1 kg టమాటో తీసుకున్నాను. ఒక టమాటోని 4 పీసెస్ అయ్యేటట్టు కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ టమాటాలన్నీ కుక్కర్లో వేసుకోండి. వెల్లుల్లి రెమ్మలు ఒక 7, 2 ఎండుమిరపకాయలు, చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, కొంచెం వాటర్ వేసుకొని కుక్కర్ ఒక 4-5 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్ ప్రెజర్ పోయేది బాగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకోండి. ఇలా చేసుకున్న పేస్ట్ని ఒక ఫిల్టర్ హెల్ప్తో ఫిల్టర్ చేసుకోండి. దీనిలో గింజలు ఏవైనా ఉంటే ఆ ఫిల్టర్లో ఉండిపోతాయి. ఇలా మనం చేసుకున్న ప్యూరీని బాటమ్ థిక్గా ఉండే ఒక కడాయిలో వేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 3/4 కప్పు పంచదార వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కొంచెం బాయిల్ అయిన తర్వాత 1/4 కప్ వెనిగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. కొంచెంసేపు బాయిల్ అయిన తర్వాత ఇలా దగ్గరగా అవుతుంది. ఇప్పుడు ఒక ప్లేట్ కానీ ఒక బౌల్ కానీ తీసుకొని కొంచెం దానిలో వేసుకొని అలా బెండ్ చేస్తే వాటరీ ఫామ్లో రాకపోతే ఓకే, మన కచప్ రెడీ అయిపోయినట్టే. వాటరీ ఫామ్లో వస్తే కొంచెం కార్న్ఫ్లోర్ని వాటర్లో మిక్స్ చేసుకొని దానిలో వేసుకోండి. అప్పుడు కొంచెం థిక్ ఫామ్లో తయారైపోతుంది. ఎయిర్ కంటైనర్లో వేసి స్టోర్ చేసుకుంటే ఒక 3-4 మంత్స్ పాడవకుండా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.